ఇష్టమైనోడిని పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవచ్చు, తల్లిదండ్రులు ఎదిరించి చేసుకోవచ్చు. అలా కాకుండా తల్లిదండ్రులు ఒప్పించి చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ పెళ్లి చేసుకున్నాక మొగుడిని చంపేసేటటువంటిది, అది కూడా ప్రియుడితో కలిసి, ఈ మధ్యన ఈ సంఘటనలో విచిత్రమైనటువంటిదల్లా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో జరిగిన ఉదంతం. సుస్మిత తన భర్త కరణ్ దేవ్ 36 ఏళ్ళు విద్యుద్ఘాతానికి గురైనట్టు ఈ నెల 13న ఆసుపత్రికి తీసుకొచ్చింది. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు ధృవీకరించారు. ఆ మాట నమ్మి ప్రమాదమే అని భావించిన కరణ్ కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టం అవసరం లేదని చెప్పారు. కానీ ఈ కేసులో సుస్మిత కరణ్కి వరుసకు సోదరుడైన రాహుల్ తీరు మీద అనుమానం వచ్చినటువంటి పోలీసులు శవ పరీక్షకు మొగ్గు చూపారు. దీంతో కరణ్ తమ్ముడు కునాల్కి కూడా అనుమానం వచ్చి సుస్మిత ఇన్స్టా చాటింగ్ని పరిశీలించాడు. అందులో ఆమె రాహుల్తో హత్య ప్రణాళిక గురించి చర్చించినట్టు గుర్తించాడు. ఈ నెల 16న పోలీసులు సమాచారం ఇచ్చాడు. కరణ్ను అడ్డు తొలగించేందుకు నిందితులు తొలుత భోజనంలో 15 నిద్రమాత్రలు కలిపారు. అయినా ఊపిరి ఆక్కపోవడంతో కరణ్ షాక్ ఇచ్చారు. పోలీసులు నిందితులు కస్టడీలోకి తీసుకున్నారు.